హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిషియస్ యూనిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో బోడ కాకరకాయ కర్రీని, అంటే ఆ కాకరకాయ అని కూడా అంటారండి వీటిని. ఇప్పుడు ఇవి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, వీటిని తెచ్చి ఇలా పులుసు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన్నా లేదా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చేయడానికి 1/2 కేజీ దాకా బోడ కాకరకాయలను తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలన్నిటిని తీసేయాలి. ఈ ముక్కలను పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో దూరగా వేగనివ్వాలి. ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులను కూడా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకొని పక్కనుంచుకొని కర్రీ చేయడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కట్ చేసుకున్న 3-4 వరకు పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ముందుగా వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టేసి బోడ కాకరకాయ ముక్కలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇక నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ ముక్కలకి ఉప్పు, కారం, ధనియాల పొడి పట్టే విధంగా కలుపుకోవాలి. 1 లేదా 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ బోడ కాకరకాయ పులుసులో చాలామంది టమాటా వేయరండి, కానీ టమాటా వేసి చేస్తే చిక్కటి పులుసుతో చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని పోసుకోవాలి. మీరు తీసుకునే చింతపండు పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని పోసి ఒకసారి అంతా కలిసేలా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి అంతా బాగా కలిసేలాగా కలిపి ఈ టైంలోనే ఉప్పు, కారం టేస్ట్ చూసి కావాలంటే వేసుకోవచ్చు. కడాయి పైన మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయి దగ్గర పడింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బోడ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ కర్రీ మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కటి గ్రేవీతో ఉంటేనే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.